టు ఫోర్ సైట్స్ టీవీ. అసలే ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో రాజకీయం కూడా అంతే కాకపుట్టిస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు రెండు పక్షాల మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అయితే ఏపీలోని 3 శాసనసభ నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 3 ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై, గెలిచే అభ్యర్థికి వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ 3 నియోజకవర్గాలేమిటి? ఎందుకని బెట్టింగ్ జోరుగా సాగుతోంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇరు పక్షాలు ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే విపక్ష టీడీపీ మాత్రం బీజేపీ జనసేనలతో జతకట్టింది. ఏపీలో రాజకీయాలు నిట్ట నిలువున రెండుగా చీలిపోయాయి. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించేందుకు, తాను గెలిచేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేస్తున్నారు అభ్యర్థులు. అయితే ఏపీలోని 3 నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అని జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో ఒకటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం కాగా, రెండోది ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం. ఇక మూడోది రసవత్తర పోరుకు వేదికైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు? వైఎస్ జగన్ గెలుపు సాధ్యమేనా? జగన్ మెజారిటీ ఎంత? లాంటి ప్రశ్నలతో ఏపీలో జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి పులివెందుల నియోజకవర్గం 1955లో ఏర్పడిన తర్వాత 2019 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగగా అందులో 2 సార్లు ఉప ఎన్నిక జరిగింది. అయితే పులివెందుల ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. కేవలం 1962లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైఎస్ కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో హవా అని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 1978లో మొదటిసారి పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో దేశవ్యాప్తంగా ప్రబలిన ప్రభంజనంలోనూ జనతా పార్టీ ఇక్కడ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఎప్పుడూ geliచిన పరిస్థితి లేదు. అయితే వైఎస్ఆర్ అకాల మరణంతో సీఎం సీటుపై కన్నేసిన వైఎస్ జగన్కు కాంగ్రెస్ అధిష్టానం నిరాశ కలిగించింది. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించిన జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోయింది. నాటి నుంచి వైసీపీ జెండా ఎగురుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత జగన్ ఈ నియోజకవర్గంలో వైసీపీకి మరింత బలమైన పునాదులు వేశారు. సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటమే కాకుండా సొంత అన్న అయిన సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ గెలుపెవరిది, చంద్రబాబు మెజారిటీ ఎంత అంటూ జోరుగా బెట్టింగ్ జరుగుతోందట. కుప్పం నియోజకవర్గం కూడా 1955లోనే ఏర్పాటైంది. ఇక్కడ మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి సిపిఐ, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచి విజయం సాధించగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ స్థాపించిన తర్వాత 1983, 1985 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్ రంగస్వామి నాయకుడు ఎమ్మెల్యేగా విజయం సాధించగా, అనంతరం 1989 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆయన్ని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో అధికార వైసీపీ వ్యూహాలు చేసింది. కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చామని అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి భారీగా ప్రచారం చేశారు. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి భరత్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, ఆయన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ ప్రచారం చేశారు.
బెట్టింగ్ ప్రచారం జోరుగా సాగుతున్న నియోజకవర్గాల్లో మరొకటి పిఠాపురం. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పిఠాపురం, పులివెందుల, కుప్పం నియోజకవర్గాల కంటే ముందే ఏర్పాటైన నియోజకవర్గం. ఇక్కడ మొదటి ఎన్నిక 1952లో జరిగింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 1960లో ఉప ఎన్నిక జరిగింది. అయితే పిఠాపురం ఓటరు తీర్పు భిన్నంగా ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గానికి 1952లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు ప్రజాపార్టీ, 2 సార్లు స్వతంత్రులు, ఒకసారి బీజేపీ, ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, ఒకసారి వైసీపీ అభ్యర్థులు ఇక్కడి నుంచి ప్రజల మనస్సును గెలిచారు. ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 3 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. ఇంతటి విలక్షణ తీర్పు ఇస్తున్న పిఠాపురం నుంచి ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పెండెం దొరబాబును ఈసారి వైసీపీ పక్కన పెట్టింది. ఇక ఈ 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ఆయా పార్టీల అధినేతలే కాకుండా సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నారు. పులివెందుల, కుప్పం నియోజకవర్గాలు ఇప్పటికే రాష్ట్రానికి సీఎంలను అందించాయి. జనసేనాని కూడా కాపు సామాజిక వర్గం నుంచి సీఎం కావాలనే బలమైన కోరిక ఆ సామాజిక వర్గంలో ఉంది. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం మినహా ఇతరులు ఎవ్వరూ గెలిచిన పరిస్థితి లేదు. అంతేకాదు 2వ స్థానంలోనూ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులుంటున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత కమ్మ సామాజిక వర్గానిదే హవా. రాజకీయాల్లో తమకు సీఎం పీఠం దక్కలేదని చూస్తున్న కాపు సామాజిక వర్గం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వెంట నడిచింది. అయితే జనసేన పార్టీ ఏర్పాటు చేసిన చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీతో జతకట్టిన జనసేనాని ఓడించాలని వైసీపీ ఇక్కడ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులతోనే విమర్శలు చేయిస్తోంది. చూడాలి మరి ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుందో, ఎవరు గెలుస్తారో, ఎవరి మెజారిటీ ఎంత ఉంటుందో.